మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు మే నెల మొత్తం? మే నెలంతా చాలా చాలా బాగుంటుందని చెప్పాలి. ఓకే. ఎందువల్ల అంటే వీరికి రాశిలోనే గురుగారు ఉంటున్నారు, హ్మ్. తృతీయంలో కేతు ఉన్నారు. హ్మ్. ఇవి చాలా అద్భుతమైన ఫలితాల కింద లెక్క. Hmm. ఎందుకంటే రెండు పెద్ద గ్రహాల అనుకూలత. ఓకే. అలాగే ఏకాదశంలో రవి బుధులు ఉన్నారు, అంటే బుధాదిత్య యోగం పడింది ఏకాదశ స్థానంలో. హ్మ్. వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. హ్మ్. నెల అంతా అయిపోయి మాసాంతం వచ్చేటప్పటికి హ్మ్. శుక్రాచార్యుల వారు రాశిలోకి వచ్చేసారు. అంటే గురు శుక్ర కలయిక జరుగుతుంది. బుధుడు కూడా వస్తున్నారు మాసాంతంలోకి. హ్మ్. అక్కడ ఆ, బుధుడు స్వస్థానాధిపతి అనమాట. ఓకే. కాబట్టి ఇంతో అంతో తన సొంత స్థానంలో మంచి చేస్తారు ఆయన. హ్మ్. నిజానికి 1వ రాశిలో అంతగా మేలు చేయరు, ఓకే. కానీ ఇక్కడ శుక్ర గురులతో కలవడం వల్ల, రెండు శుభగ్రహాలతో స్వస్థానంలో ఉన్న బుధుడు కలవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. బుద్ధి చాతుర్యం చాలా బాగుంటుంది.